అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ బాక్స్లో నేను కర్డ్ రైస్ చేస్తున్నానండి. ఈ కర్డ్ రైస్ వచ్చి నేను కొంచెం స్పైసీగా చేస్తాను. స్పైసీగా అంటే నేను దీంట్లో గ్రీన్ చిల్లీ, జింజర్, జీరా ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకొని గీలో ఫ్రై చేసుకొని వేసుకుంటాను. మనం ఈ రకంగా చేసుకోవడం వల్ల మనకి కర్డ్ రైస్ వచ్చి చాలా సేపు వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా అంటే టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా మనం మిక్స్ చేసినప్పుడు ఏ టేస్ట్లో ఉందో అలానే ఉంటుంది. ఈ కర్డ్ రైస్ని నేను ఏ రకంగా చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. ముందుగా పాన్ తీసుకొని అందులో గీ వేసుకోవాలండి. గీ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మూడు కలిసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక అంగుళం అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ పచ్చివే మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్డ్ రైస్లో మెయిన్గా టేస్ట్ అనేది ఈ పేస్ట్ వల్లనే వస్తుందండి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. నేను ఆల్రెడీ రైస్ని ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లార్చిన రైస్ అండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు, అల్లం మసాలాది మొత్తం కూడా మనం వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం తాలింపుని, సాల్ట్ని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను.
ఈ కర్డ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు మా పిల్లల కోసం నేను లంచ్ బాక్స్లోకి ఈ కర్డ్ రైస్ని చేశాను. ఇప్పుడు టైం 7:30 అవుతుందండి. చూడండి ఫాగ్ ఇంకా అట్లనే ఉంది. చాలా చల్లగా ఉంది బెంగళూరులో అయితే. నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసుకున్నాను. ఈ పని ఫినిష్ అయ్యే లోపలికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కాబట్టి నేను ఈ హాఫ్ అన్ అవర్లో మిగిలిన పనులు ఫినిష్ చేసేస్తాను. పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోతున్నారు. నేను బట్టలన్నీ కూడా మొత్తం డ్రై చేసేసాను. టైం వచ్చి 8:10 అయిందండి ఇప్పుడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను మస్క్ మిలాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజుకి బ్రేక్ఫాస్ట్ నాకు ఇదేనండి. ఫ్రెండ్స్, నన్ను చాలామంది వ్యూవర్స్ నా సివింగ్ మిషన్ని చూపించమని అడిగారు. కాబట్టి ఈరోజు నేను నా సివింగ్ మిషన్ని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చి బ్రదర్ కంపెనీదండి. ఈ సివింగ్ మిషన్ మోడల్ వచ్చి J20. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం దీంట్లో జిగ్జాగ్ చేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ కూడా మనకి ఎటువంటిది కావాలో అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని కుట్లు దూరంగా ఉంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఇందులో ఇది చేసుకోవచ్చు. ఇది బాబిన్ అండి. ఇది యూజ్ చేయడం అయితే చాలా ఈజీ అండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని మనం యూజ్ చేయొచ్చు, టీపాయ్ మీద పెట్టుకోవచ్చు, లేదా మీకు సపరేట్గా ఏదైనా టేబుల్ అరేంజ్ చేసుకొని కూడా చేయొచ్చు. వెయిట్ అయితే అంత పెద్ద వెయిట్ అయితే ఏం లేదండి, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. నాకు ఈ మిషన్తో పాటు ఇది మోటరైజ్డ్ కదండి, కాబట్టి ఇది ఫెడల్ ఇట్లాంటిది ఇచ్చారు. ఇక్కడ ఫిట్ చేసుకొని మనం పవర్కి ఇది చేసుకోవాలి. మనం దీన్ని ఎంతసేపు అయినా యూజ్ చేయొచ్చు. మనకి కాళ్ళు నొప్పులు కానీ ఇట్లా ఏది అనిపించదు. ఇది వచ్చి నేను 2 years బ్యాక్ తీసుకున్నానండి. నేను ఈ సివింగ్ మిషన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏది తీసుకోవాలి అని. ఫస్ట్ అయితే నాకు అసలు ఏమంటారు, స్టిచ్చింగ్ అయితే నాకు తెలీదు. కాకపోతే నేను బేసిక్ తెలుసు, కొంచెం ఎలా కుట్టాలో తెలుసు. అంటే ఇంట్లో ఏదన్నా మనం డబల్ స్టిచ్ చేసుకోవడానికి కానీ ఇంకేదన్నా దేనికైనా మనకి ఈజీగా ఉంటుంది కదా ఇట్లా సేవింగ్ మిషన్ ఇంట్లో ఉంటే అని చెప్పి నేను తీసుకోవడానికి వెళ్ళాను. ఇది వచ్చి నాకు ఆ టైంలో 2 years బ్యాక్. రేట్ అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. 7,500 నుంచి 8,000 లోపల సంథింగ్ ఎంతో ఉంది ఇది. ఇందులోనే ఈ బ్రదర్ కంపెనీలోనే చాలా ఉన్నాయండి, చాలా మోడల్స్ ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చి బేసిక్ మోడల్. అంటే నాకు అంత పెద్దగా కుట్టు ఇదంతా నాకు తెలియదు కదా, నాకు ఫస్ట్ బేసిక్ నేర్చుకుందామని చెప్పి నేను ఈ మిషన్ తీసుకున్నాను. నేను మిషన్తో పాటు అన్నీ అప్పుడు కొనుక్కున్నాను. ఇవన్నీ యూజ్ అవుతాయి కదా. ఇది స్టార్టింగ్లో నేను మిషన్ తీసిన కొత్తలో చాలా ఇంట్రెస్ట్గా అయితే డ్రెస్సెస్ కూడా నేను ట్రై చేశాను. క్లాసెస్కి అయితే వెళ్ళలేదు అనుకోండి, నేను నెట్లో చూసి ట్రై చేశాను. చాలా ఉన్నాయండి మనకి స్టిచ్చింగ్వి చాలా ఛానల్స్ ఉన్నాయి. అందులో చూసి నేను చుడిదార్ ఎలా కట్ చేయాలి అవి అన్ని, బ్లౌజ్ కూడా కట్ చేయడం అన్నీ నేర్చుకున్నాను. కాకపోతే నాకు షోల్డర్స్ ఇవన్నీ కూడా జారాయి అప్పుడు నేను కుట్టినవి.
అంటే నేను నా చున్నీస్ ఉంటాయి కదండి, డ్రెస్సెస్కి మన దగ్గర పాతవి చున్నీస్ ఉంటాయి కదా యూస్ చేయనివి, వాటితో నేను ట్రై చేశాను. అలాగే పిల్లలకి అయితే నేను నైట్ ప్యాంట్స్ కూడా నేను స్టిచ్ చేశాను. లాస్ట్ సమ్మర్లో చేశాను నేను, కాటన్వి. అవి అయితే బాగా వచ్చాయండి. అది కూడా నేను నెట్లో చూసే చేశాను. ఇట్లాంటిది మన దగ్గర ఏదైనా ఉంది అంటే మనకి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మనకి డ్రెస్సెస్ కానీ నైటీస్ ఇవన్నీ కరెక్ట్గా మన సైజ్కి అయితే మనకి దొరకవు కదా. కొంచెం పెద్దగానే అవుతాయి, అంటే సైజ్ పెద్దగా అవుతాయి, లేదా పొడుగ్గానైనా అవుతాయి, లాంగ్ అయినా అవుతాయి కదా. వాటిని మళ్ళీ మనం టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు టైలర్ వాళ్ళది కూడా చాలా డిమాండ్ కదండి, చాలా చార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి వెంటనే కూడా ఇవ్వరు వాళ్ళు, అంటే ఒక 2-3 డేస్ అంటారు, మళ్ళీ వెళ్తే మళ్ళీ రమ్మంటారు. ఇది చాలా కష్టం అండి. అదంతా కూడా నేను ఫేస్ చేశాను. ఇలా మన దగ్గర ఉంది అంటే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు తెలిసినంత వరకు మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా నేను అంటే స్ట్రే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి నాకు క్లాసులకు వెళ్ళి నేర్చుకునేంత టైం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ ఛానల్తో అయితే ఇంకా బిజీ అయిపోయాను కదా. కాబట్టి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే నేను తప్పకుండా నేను క్లాసెస్కి అయితే వెళ్ళి నేర్చుకుంటాను. నాకు చాలా ఇష్టం అండి స్టిచ్చింగ్ అంటే. మనకి అస్సలు టైం అనేది తెలీదు, మనకి స్టిచ్చింగ్ చేస్తున్నామంటే అస్సలకి టైం అనేది తెలీదు. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే మెయిన్ నేను కూర్చొని ఏదో ఒకటి స్టిచ్ చేస్తూనే ఉండేదాన్ని. నా దగ్గర ఉండే పాత డ్రెస్సెస్ అన్నీ కూడా కట్ చేసేసి ఏదో ఒకటి స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని. కాకపోతే ఛానల్ స్టార్ట్ చేశాక నేను ఛానల్తో బిజీ అయిపోయి ఇంకా అంత ఎక్కువగా అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ కొత్త డ్రెస్సులు ఏదైనా తెచ్చుకున్నవి అవి డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకా నైటీస్ని కట్ చేసి ఇది చేసుకుంటున్నాను, కానీ మిగతా దేనికైతే అంతగా అయితే యూజ్ చేయటం లేదు. ఇది అండి ఇప్పుడు వరకు అయితే నాకు ఈ మెషిన్ వల్ల అయితే నాకు ఈ ప్రాబ్లం అనేది రాలేదు. కంపెనీ అయితే మంచి కంపెనీ, ఇది బ్రదర్ కంపెనీ వచ్చి మంచి కంపెనీ అని చెప్తారు. అంటే ఆ షాపు అతను వచ్చి మా హస్బెండ్కి పేషెంట్, తనల్ని అడిగాము, మేము సజెస్ట్ చేయమని అడిగాము. మాకు అర్థం కాలేదు అక్కడ ఉండే మిషన్స్ అన్నీ చూశాక మేము కన్ఫ్యూజ్ అయిపోయాం, అసలు ఏది తీసుకోవాలో మాకు అర్థం కాలేదు. లాస్ట్కి తను సజెస్ట్ చేశారు, బేసిక్కి ఇది వచ్చి రిపేర్లు చాలా తక్కువ వస్తాయని చెప్పారు. కాబట్టి మేము ఇది తీసుకున్నాము. నాకైతే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. చూడడానికి బాగుంది, అలాగే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది. కాకపోతే ఇంకా స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళైతే ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చేమో. నాకు అంత స్టిచ్చింగ్ రాదు కాబట్టి ప్రస్తుతానికి బేసిక్తోనే నేను ఇది చేస్తున్నాను. ఇది అండి నా మిషన్. అడిగారు కదా, కొంచెం కాదు ఎక్కువే చెప్పేసినట్టున్నాను. మీరు కొంచెం చూపించమని అడిగారు, నేను ఎక్కువే చెప్పేసినట్టున్నాను. బోర్ కూడా కొట్టుంటుంది కదా మీకు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. అలాగే మెయిడ్ కూడా వచ్చి ఇల్లు క్లీన్ చేసేసింది. బట్టలు కూడా డ్రై చేసేసుకున్నానండి. మాక్సిమం నా పనులు అయితే అన్ని ఫినిష్ అయిపోయాయి. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్లో వచ్చి నేను టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే టొమాటో పప్పుకి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, టొమాటో పప్పు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. ఈ టొమాటో పప్పును వచ్చి నేను సింపుల్ మెథడ్ లో బిగినర్స్ కోసం నేను ఈరోజు ఈ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ సింపుల్ మెథడ్ లో ఈ టొమాటో పప్పుని ఏ రకంగా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ముందుగా కుక్కర్లో కందిపప్పుని వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో నేను ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే గార్లిక్ వేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, టొమాటోస్ వేసుకున్నాను. ఇది టొమాటో పప్పు కాబట్టి కొంచెం టొమాటోస్ ఎక్కువే పడతాయి. నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకున్నాను. నేను కుక్కర్ మూత మూసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. 4 విజిల్స్ వచ్చేసాయండి. చూడండి, పప్పు మొత్తం కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ వేయడం లేదు. ఒకవేళ మీకు చిల్లీ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే మీరు గ్రీన్ చిల్లీస్ని అవాయిడ్ చేసి చిల్లీ పౌడర్ వేసుకోండి. దీన్ని మనం కొంచెం సేపు కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను దాని పప్పుని పక్కన పెట్టేసేసి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. నేను గీతో వేస్తున్నానండి. నెయ్యి కొంచెం హీట్ అవ్వాలి. నెయ్యి హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులో నేను ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వెల్లుల్లిపాయ గీలో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది పప్పులోకి ఇంకా బాగుంటుందండి. తాలింపు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపు మొత్తం వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చివరిగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో పప్పు రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పొటాటో ఫ్రైని లైక్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా. ఎవరో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మాక్సిమం అందరూ లైక్ చేస్తారు. పిల్లలకైతే ఇంకా బాగా ఇష్టపడతారండి పొటాటో ఫ్రైని. కాకపోతే మనం రెగ్యులర్ గా ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. ఈ రోజు వచ్చి నేను మీకు మసాలా పొటాటో ఫ్రైని చూపిస్తున్నాను. మసాలా పొటాటో ఫ్రై ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఈ పొటాటో ఫ్రై కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. ఆ మసాలాని యూజ్ చేయడం వల్ల మనకి పొటాటో ఫ్రై వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా లైక్ చేస్తారు. కాకపోతే మీరు సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అయితే మీరు కూడా ఎమ్మీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ మసాలా పొటాటో ఫ్రైని ఏ రకంగా చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను. ఈ కర్రీకి ముందుగా మనం ఒక పౌడర్ చేసుకోవాలండి, మసాలా పౌడర్. ఒక పాన్ తీసుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి, మినప్పప్పు 1 స్పూన్ వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు 2 స్పూన్స్ వేసుకోవాలి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చి మిరియాలు వేసుకోవాలి, ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో మనం డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఇలాచీ వేసుకున్నాను, అలాగే 2 లవంగాలు, చెక్క వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసుకోవాలి, అలాగే మినపప్పు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి,
ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ని ఈ ఆయిల్లో కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది. మెయిన్గా మనకి ఈ కర్రీలో టేస్ట్ అనేది ఈ పౌడర్ వల్లనేనండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా పొటాటో పీసెస్కి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ మసాలా మొత్తం కూడా పొటాటోస్కి పడుతుంది మనం కొంచెం సేపు సిమ్లో ఫ్రై చేసాము అంటే. మసాలా పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ బ్లాగ్ని ఇక్కడితో ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.